జగదీష్, అలా ఎందుకు మాట్లాడుతున్నావు? అలాంటి పని తనెందుకు చేస్తుంది? అది కాదు బావా, చెల్లాయిని చంపాల్సిన అవసరం వీళ్ళకి కాకపోతే ఇంకెవరికి ఉంటుంది మన ఇంట్లో? జగదీష్, అవును, అందరూ బంధువులే. పని వాళ్ళెవరున్నారు? తనేగా. ఎంత పవర్ఫుల్ పాయిజన్ ఇచ్చిందో ఏంటో. అత్తయ్య గారు బ్లడ్ వామిటింగ్స్ చేసుకుని అలా పడిపోయారు. మీరంతా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. అసలు ఏం జరిగిందో ఎవరికి తెలియదు కదా. బావగారు, ఇలాంటప్పుడు కూడా మంచితనం పనికిరాదు. మాకెవ్వరి మీద అనుమానం లేదు. ఈ చామంతే ఆ పని చేసుంటుంది. అసలు ఇదంతా ఎందుకు? పోలీస్ కంప్లైంట్ ఇచ్చామనుకో, వాళ్లే దీంతో నిజం చెప్పిస్తారు. అయ్యగారు, నాకేం తెలీదు. ప్లీజ్ నా మాట నమ్మండి. అసలు మీరంతా ఏం చేస్తున్నారో అర్థం అవుతుందా? అమ్మ లోపల లాంటి సీరియస్ కండిషన్లో ఉంటే ఆవిడికి ఏం జరుగుతుందో, ఎలా సేఫ్గా బయటపడతారో అని ఆలోచించకుండా ఈ గొడవలన్నీ ఏంటి? రిపోర్ట్స్ వచ్చాక ఏం జరిగింది, ఎవరు చేశారని తెలిసాక అప్పుడు ఆలోచిద్దాం. ప్రతి దానికి చామంతి మీద నిందలు వేయడం మీ అందరికీ బాగా అలవాటైపోయింది. స్వామి, అమ్మకి నేనంటే ఇష్టం లేకపోవడం నా దురదృష్టం. కానీ మా అమ్మంటే నాకు ఎంత ప్రాణమో నీకు తెలుసు కదా. అమ్మకు ఏ చిన్న కష్టం వచ్చినా నేను తట్టుకోలేను. అలాంటిది మా అమ్మ చావు బ్రతుకుల మధ్య ఉంది. ఎందుకయ్యా ఇలా చేశావు? మహారాణిలా బ్రతికే మా అమ్మ అలా నెత్తురు కక్కుకొని పడిపోయి ఉంటే చూసి తట్టుకోలేకపోతున్నానయ్యా. మా అమ్మ ఎప్పట్లా బాగుండాలి. అమ్మకి ఏమీ కాకుండా చూడు స్వామి. మా అమ్మకి ఏమైనా జరిగిందంటే నేను బ్రతకలేను. సారీ చా, నేనిలా అడగకూడదు. కానీ మనసులో పెట్టుకొని నీతో మామూలుగా మాట్లాడలేకపోతున్నాను. అందుకే అడిగేశాను. మనసులో అనుమానం వచ్చినప్పుడు అది తీర్చుకోవడమే మంచిది బాబు. అడగకుండా మీలో మీరే బాధపడుతూ ఉంటే నాతో ఏం మాట్లాడలేరు, ఎప్పట్లా ఉండలేరు. అడగటం మంచిదేలే. నువ్వందరినీ అర్థం చేసుకుంటావు చా. అందరూ నీలా అర్థం చేసుకోలేరు. నేను కూడా లోపల అమ్మ పరిస్థితి ఏం బాగోలేదంటున్నారు. ఏమవుతుందో ఏంటో అని భయంగా ఉంది చాం. అమ్మ ప్రాణాల్ని కాపాడుకోవడానికి ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఊరుకోండి బాబు, అమ్మగారికి ఏమీ కాదు. నేను చెప్తున్నాను కదా, సమయానికి హాస్పిటల్కి తీసుకొచ్చాం కాబట్టి ప్రమాదం ఏమి ఉండకపోవచ్చు. డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేస్తున్నారు కదా, అమ్మగారికి ఏ ఇబ్బంది లేదు అనే వార్త వింటారు. మీరు ధైర్యంగా ఉండండి. డాక్టర్ గారు అంత క్లియర్గా చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? మమ్మీ ప్రాణాల కన్నా నీకు ఈ చామంతే ఎక్కువైపోయిందా? మామ్ని బాధ పెట్టిన వాళ్ళెవ్వరినీ నేను క్షమించను. నాకు కూడా ఆ జ్యూస్లో చామంతే విషం కలిపిందని అనుమానం వస్తోంది. అనయ్య, అది కాదు. Just shut up. Just shut up.
మావయ్య పోలీసుల్ని పిలిపించండి. అలాగే అల్లుడు. అయ్యో బాబు గారు. వస్తున్నారు అల్లుడు. నిజం ఏంటని తెలిసాక అరుణే బాధపడతాడు. అవును, హాస్పిటల్లో అమ్మగారికి ఎలా ఉంది బాబు? ఆవిడకి ఇప్పుడేం ప్రమాదం లేదు కదా? అందరూ అమ్మకలా జరగడానికి కారణం నువ్వే అంటున్నారు. నువ్వేమో అమ్మగారికి ఎలా ఉంది అంటున్నావు. ఈ ఒక్క మాట చాలు ఇందులో నీ తప్పేమీ లేదని చెప్తుంది. అలాంటప్పుడు నువ్వెందుకు భయపడి ఏడుస్తుండాలి? నీకోసం నేనున్నాను చామ్. అమ్మ కండిషన్ ఇప్పుడు బానే ఉంది. అబ్జర్వేషన్లో ఉంచారు. అమ్మకి ఏమీ కాదు. నువ్వు తిను. బాబు నాకు ఆకలి లేదు బాబు, నాకొద్దు. ప్లీజ్ చామ్, నా కోసం తిను. వద్దు బాబు. ఈ ఒక్కటి. చాలు బాబు. లేదు లేదు, ఈ కొంచెం.